హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామచంద్ర చెస్ అకాడమీ. ఇవాల్టి లెసన్లో మీకు చెస్ నోటేషన్ అంటే ఏంటి, అది ఎందుకు రాస్తారు, ఎలా రాస్తారు అనేది చెప్పబోతున్నాను. సో ఇది చాలా సింపుల్ అండి. నోటేషన్ కోసం చాలా ఎక్కువ ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే చాలామంది నాకు నోటేషన్ ఎలా రాయాలో తెలియటం లేదు, ప్లీజ్ నెక్స్ట్ లెసన్లో నోటేషన్ కోసం చెప్పండి అని అడుగుతున్నారు. బట్ ఈ నోటేషన్ అనేది ఇంతవరకు ఎందుకంటే అంత ఫోకస్ చేయలేదు. ఇది నేర్చుకోవడం చాలా ఈజీ, బట్ దీనికంటే ఇంపార్టెంట్వి ఉన్నాయి కాబట్టి ముందు అవి చెప్పాను. ఓకే, సో మీరు ఎప్పుడైనా రియల్ చెస్ టోర్నమెంట్స్ చూసున్నట్టయితే అక్కడ గేమ్ మధ్యలో ఇద్దరు ప్లేయర్స్ కూడా వాళ్ళ మూవ్ కంప్లీట్ చేసిన తర్వాత రాస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం రాస్తున్నారు అని డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా ఫ్రెండ్స్? వాళ్ళు ఏం రాస్తుంటారంటే వాళ్ళు జస్ట్ ఆ ప్రీవియస్ మూవ్ వాళ్ళు ఏం కంప్లీట్ చేశారో అది అక్కడ నోట్ చేస్తుంటారు. వాళ్ళ అపోనెంట్ ఏం ఆడారు, వాళ్ళు ఏం ఆడారు అన్నది అక్కడ నోట్ చేసుకుంటారు ప్రతి మూవ్కి కూడా. సో అలా ఎందుకు నోట్ చేస్తారు అంటే వన్స్ మనం గేమ్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం ఎలా ఆడామో తర్వాత అనలైజ్ చేసుకోవటం కోసం, లేదా మన కోచ్తో డిస్కస్ చేయడం కోసం, ఫర్దర్ రిఫరెన్స్ కోసం, టోర్నమెంట్ మధ్యలో ఏదైనా గేమ్ మధ్యలో అపోనెంట్కి మనకి మధ్యన ఏదైనా మూవ్ విషయంలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆర్బిటర్కి ఎవిడెన్స్ కోసం, సో ఇలా మల్టీపర్పస్ కోసం దీన్ని రాస్తారు ఫ్రెండ్స్. అది ఎలా రాస్తారు అనేది మీకు ఈరోజు నేను జస్ట్ ఒక 5 minutesలో నేర్పించబోతున్నాను. జనరల్గా రేటెడ్ టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్లేయర్స్ అందరికీ కూడా ఇలా స్కోర్ షీట్స్ అని ఇస్తారు ఫ్రెండ్స్. ఈ స్కోర్ షీట్స్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇక్కడ నేమ్స్, టోర్నమెంట్ నేమ్, ఎప్పుడు అవుతుంది టోర్నమెంట్, ఆ డేట్, రౌండ్ నెంబర్, ఫైనల్గా రిజల్ట్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ ఈ స్కోర్ షీట్స్లో మొదటగా మనం చూడాల్సింది ఈ నేమ్ కాలమ్ ఫ్రెండ్స్. సో ఎవరైతే వైట్ పీసెస్తో ఆడతారో వాళ్ళ పేరునే మనం ముందు రాస్తాం. ఇక్కడ రామ్ అనే వ్యక్తి వైట్ పీసెస్తో ఆడుతున్నాడు కాబట్టి తన పేరు ఫస్ట్ రాశారు. సో బ్లాక్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ పేరుని తర్వాత రాస్తారు. సో శ్యామ్ అనే అతను బ్లాక్ పీసెస్తో ఆడుతున్నాడు, అందుకని తన పేరు తర్వాత రాశారు. సో టోర్నమెంట్ నేమ్, ఏ టోర్నమెంట్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీసీఏ టోర్నమెంట్, అలాగే ఏ రోజు అవుతుంది ఆ టోర్నమెంట్, నెంబర్ ఆఫ్ రౌండ్ కూడా ఇక్కడ రాయొచ్చు. ఫస్ట్ రౌండ్ అయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అయితే సెకండ్ రౌండ్ అని మెన్షన్ చేస్తాం. సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో జనరల్గా ఇది ఫ్రెండ్స్ స్కోర్ షీట్లో ఇనిషియల్గా మనం ఇవ్వాల్సిన బేసిక్ డీటెయిల్స్. ఆ తర్వాత ఇక్కడ నుంచి సీరియల్ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఈ సీరియల్ నెంబర్స్లో వైట్ మూవ్ వేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ వైట్ మూవ్ మెన్షన్ చేస్తాం, ఆ తర్వాత బ్లాక్ మూవ్. సో ఒక వైట్ మూవ్, ఒక బ్లాక్ మూవ్, ఆ రెండు కలిపితే ఒక మూవ్ కింద కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఉందంటే సో ఇక్కడ ఫస్ట్ వైట్ ఏం ఆడారో అది రాస్తారు, తర్వాత బ్లాక్ ఏం ఆడారో అది రాస్తారు. సీరియల్ నెంబర్ 2లో మళ్ళీ ఫస్ట్ వైట్ మూవ్, ఆ తర్వాత బ్లాక్ మూవ్. సో ఇలా ఇద్దరి టర్న్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వైట్ అండ్ ఒక బ్లాక్ మూవ్ అయిన తర్వాత దాన్ని ఒక మూవ్గా కన్సిడర్ చేస్తారు నోటేషన్ పర్పస్కి. సో ఇప్పుడు నోటేషన్ ఎలా రాయాలి అంటే ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్స్లో మీకు ఈచ్ పీసెస్ కనుక నేమ్స్ చెప్పాను. అవి కింగ్, క్వీన్, బిషప్, నైట్, రుక్, ఇలా ఈచ్ పీసెస్కి ఒక్కొక్క నేమ్ ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం నోటేషన్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వీన్ ఆడితే మొత్తం క్వీన్ అని చెప్పి మొత్తం పేరు రాయకుండా మనకి ఈజీగా రాసుకోవడానికి సులభంగా ఉండటం కోసం ఈచ్ పీస్ని ఫస్ట్ లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్కి షార్ట్ ఫామ్లో నోటేషన్ రాసేటప్పుడు కే అని మాత్రమే రాస్తాం, అదే క్వీన్ అయితే క్యూ అని రాస్తాం, బిషప్కి బి, రుక్కి ఆర్, నైట్ దగ్గరకు వచ్చేసరికి మనం ప్రొనౌన్సియేషన్ సౌండ్ నైట్ అనేటప్పుడు ఎన్ అనే సౌండ్ వస్తుంది కదా, సో అందుకే ఎన్ అని రాస్తాం. సో పాన్స్కి ఏమి రాయం ఫ్రెండ్స్, పాన్స్కి బ్లాంక్ ఉంటుంది. సో పాన్స్ నోటేషన్ ఎలా రాయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. స్టార్టింగ్ పొజిషన్ కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మూవ్ వైట్ ఆడాలి కదా. సో వైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ E4 ఆడారు అనుకుందాం. అంటే దీన్ని E4 అని మనం ఎలా రాయమంటే ఇంతకుముందే మీకు చెప్పాను, ఈ ఫైల్, ఇది ఫైల్ అన్నాం కదా, ఈ ఫైల్స్ అనుకుంటాం. సో ఈ ఫైల్లో నుంచి ఈ పాన్ ఎన్నో ర్యాంక్కి వెళ్ళింది, ర్యాంక్ అంటే ఇది, సో 4th ర్యాంక్. సో ఈ ఫైల్లో 4th ర్యాంక్కి పాన్ మూవ్ చేసాం, సో E4 అంటాం. దీన్ని ఈ ఫైల్లో 4th ర్యాంక్ కాబట్టి దీన్ని E4 అంటాం. సో పాన్ని మూవ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ E4 అని రాస్తే సరిపోతుంది. పాన్కి ముందు P అని మళ్ళీ పెట్టాం, సో ఏమీ లేకుండా జస్ట్ ఓన్లీ ఇక్కడ స్క్వేర్ నేమే ఉంటే అది పాన్ మూవ్ అని అర్థం. ఆ తర్వాత బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాన్ని ఇక్కడికి ఆడారు, సో ఇది ఏమవుతుంది E5. సో దాన్ని మనం డైరెక్ట్గా E5 అని రాస్తే సరిపోతుంది, పాన్ E5 అంటూ మళ్ళీ రాయక్కర్లేదు. సో ఇది వెరీ పాపులర్ ఓపెనింగ్, E4 E5 ఓపెనింగ్ అంటారు, ఓపెన్ ఓపెనింగ్. సో ఇక్కడ మనం సెకండ్ మూవ్లో వైట్ నైట్ని మూవ్ చేసాడు అనుకుందాం. సో నైట్ని ఇలా ఈ స్క్వేర్కి తీసుకొస్తే దీన్ని ఏమని రాయొచ్చు ఫ్రెండ్స్,
నైట్కి మనం ఎన్ అని రిప్రజెంట్ చేయాలనుకున్నాం కదా. సో ఎప్పుడైతే మనం పీస్ని రిప్రజెంట్ చేస్తున్నామో ఆ పీస్ తాలూకా ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్లో రాయాలి. సో నైట్కి ఎన్ రాస్తాం కదా, ఎన్ క్యాపిటల్లో రాయాలి. అది ఎక్కడికి వెళ్తుంది? F5లోకి వెళ్తుంది. Fలో థర్డ్ ర్యాంక్ వచ్చింది, F3. F5లో థర్డ్ ర్యాంక్. సో నైట్ F3 అని రాసినప్పుడు నైట్ ఇక్కడ మూవ్ చేసినప్పుడు NF3, నైట్ F3ని ఎన్ క్యాపిటల్, F స్మాల్ లెటర్, నెంబర్ 3. సో దీనికి బ్లాక్ ఇన్ రెస్పాన్స్, ఎందుకంటే మనం ఈ పాన్ని అటాక్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్ ఆ పాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను నైట్తో ఆ పాన్ని డిఫెండ్ చేసుకుందాం అనుకున్నాడు. సో ఇలా ఆడితే నైట్ని దీనికి మనం ఏమని రాయొచ్చు ఫ్రెండ్స్? బ్లాక్ నైట్ని ఈ C5లో 6th ర్యాంక్లోకి ఆడారు. సో దీన్ని NC6 అని రాస్తాం, ఎన్ క్యాపిటల్. వైట్ ఇప్పుడు బిషప్ని C5లో 4th ర్యాంక్లోకి తీసుకొస్తున్నాడు. దీన్ని ఏమని రాయాలి ఫ్రెండ్స్? బిషప్లో ఫస్ట్ లెటర్ బి కదా, అందుకే దీన్ని క్యాపిటల్ బి రాస్తాం. క్యాపిటల్ బి రాసి C5లోకి వెళ్ళింది కాబట్టి స్మాల్ సి రాస్తాం. 4th ర్యాంక్, నెంబర్ 4, అంతే. BC4, బిషప్ C4 అంటారు దాన్ని చదివేటప్పుడు. సో BC4ని బిషప్ C4. అలాగే బ్లాక్ కూడా తన బిషప్ని డెవలప్ చేశాడు. దీన్ని రాసేటప్పుడు క్యాపిటల్ బి, స్మాల్ సి, 5 రాస్తాం. ఇక్కడ మళ్ళీ ఒక పాన్ మూవ్ ఆడుతున్నాడు వైట్. పాన్ ఇలా 2 మూవ్స్ కూడా వేయచ్చు కదా, స్టార్టింగ్ స్క్వేర్ నుంచి 1 మూవ్ అయినా వేయచ్చు, 2 మూవ్స్ అయినా వేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 మూవ్స్ వేసినట్టయితే దానికి మనం పాన్స్కి అయితే పి అని రాయక్కర్లేదు అనుకున్నాం కదా, డైరెక్ట్గా స్మాల్ బి రాసి నెంబర్ 4 రాయాలి. ఇన్ కేస్ బిషప్ ఈ పాన్ని క్యాప్చర్ చేసింది అనుకోండి, క్యాప్చర్ చేసినప్పుడు అంటే నార్మల్ నొటేషన్కి నార్మల్గా పీస్ని మూవ్ చేసినప్పటికీ క్యాప్చర్ చేసినప్పటికీ ఏదైనా డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ని మనకి రాసేటప్పుడు మనం ఎలా మెన్షన్ చేస్తాం అంటే ఆ నొటేషన్ గేమ్ని ఎవరైనా పేపర్ చూడగానే ఓకే ఈ మూవ్లో క్యాప్చర్ జరిగింది అని తెలుసుకోవాలి కదా వాళ్ళు. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? క్యాప్చర్ చేసేటప్పుడు ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టాలి ఫ్రెండ్స్. సో బిషప్ ఏ పాన్ కొడుతుంది? B4లో ఉన్న పాన్ కొడుతుంది. సో బిషప్ ఇంటూ B4 అని రాయాలి. అంటే క్యాపిటల్ బి రాసి అక్కడ ఇంటూ పెట్టి స్మాల్ B4, బిషప్ B4లోకి వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఇంకొక పాన్ మూవ్ వేసినట్టయితే వైట్, దీన్ని C3 అంటారు. జస్ట్ డైరెక్ట్గా C3 అని రాసేయచ్చు. పాన్స్ ఎలా రాయాలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో బిషప్ మళ్ళీ రీట్రీట్ అంటే సేమ్ స్క్వేర్కే C5లోకి మళ్ళీ వెళ్ళిపోయింది. సో వైట్ ఇప్పుడు క్యాజిలింగ్ చేద్దాం అనుకుంటున్నాడు. క్యాజిలింగ్ రూల్స్ మనకు తెలుసు. 2 పీసెస్ కింగ్ అండ్ రుక్ మధ్యలో ఏ పీసెస్ లేకుండా, ఇప్పటి వరకు మనం కింగ్ని మూవ్ చేయకుండా, కింగ్ చెక్లో లేకుండా ఉంది కాబట్టి మనం క్యాజిలింగ్ చేయొచ్చు. సో క్యాజిలింగ్ చేసేటప్పుడు నొటేషన్ ఎలా రాయాలి? ఇది ఒక స్పెషల్ కేస్ కదా, అంటే ఒకటే మూవ్లో కింగ్ మూవ్ చేస్తున్నాం, రుక్ని కూడా మూవ్ చేస్తున్నాం. సో క్యాజిలింగ్ చేసేటప్పుడు నొటేషన్ని 0-0 అని రాస్తాం. దీన్నే షార్ట్ క్యాజిల్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. అంటే కింగ్ సైడ్ క్యాజిలింగ్ చేస్తే షార్ట్ క్యాజిల్ అంటాం, అదే క్వీన్ సైడ్ క్యాజిల్ చేస్తే లాంగ్ క్యాజిల్ అంటాం. సో లాంగ్ క్యాజిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? షార్ట్ క్యాజిల్కి అయితే 0-0 అని రాస్తాం కదా, అంటే 00 అని కూడా అంటారు దీన్ని. అదే లాంగ్ క్యాజిల్ అయితే 000 రాస్తాం. 0-0-0 000 చేస్తాం. సో క్యాజిలింగ్ని ఎలా రాయాలన్నది కూడా మనం తెలుసుకున్నాం. ఓన్లీ పాన్ మూవ్ అయితే డైరెక్ట్గా పాన్ ఏ స్క్వేర్లోకి వెళ్తుందో ఆ డెస్టినేషన్ స్క్వేర్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. D6. సో ఇక్కడ వైట్ ఇంకొక పాన్ని 2 మూవ్స్ మళ్ళీ ఆడారు. సో దీన్ని మనం D4లోకి వెళ్తుంది కాబట్టి పాన్ ఎక్కడికి మూవ్ అవుతుందో అక్కడికి డైరెక్ట్గా ఆ స్క్వేర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. నోటేషన్ రాసేటప్పుడు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఆడే పీసెస్ ఏ స్క్వేర్లోకి మూవ్ అవుతున్నాయి అంటే డెస్టినేషన్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం మెన్షన్ చేస్తాం. ఎక్కడి నుంచి ఆడుతున్నామో అది రాయక్కర్లేదు. సో ఇక్కడ పాన్తో ఈ D4ని క్యాప్చర్ చేస్తే మనం ఏమైనా రాయాలి? ఇందా చెప్పాను మీకు, క్యాప్చర్ చేసేటప్పుడు క్యాప్చర్ చేస్తున్నారు అని ఎలా తెలుస్తుంది? చూసే వాళ్ళకి నొటేషన్ చూడగానే తెలియాలి కదా ఇక్కడ క్యాప్చర్ అయిందని. ఈ పాన్తో D4ని కొట్టారు. ఇప్పుడు ఎలా రాయాలి? పాన్ని మనం డినోట్ చేసేటప్పుడు అక్కడ పిఎన్ రాయం, డైరెక్ట్గా పాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫైల్లోంచి వస్తుంది కాబట్టి ఈ ఇంటూ D4లో క్యాప్చర్ చేస్తున్నాం. డెస్టినేషన్ స్క్వేర్ D4. సో ఇక్కడ ఈ ఇంటూ D4 అని రాయాలి. సో పాన్తో పాన్ క్యాప్చర్ చేసేటప్పుడు ఆ పాన్ సోర్స్ ఫైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ ఫైల్లో ఉండేది. సో ఈ ఫైల్ నుంచి ఎక్కడ క్యాప్చర్ చేస్తున్నాం? D4లో క్యాప్చర్ చేస్తున్నాం. సో క్యాప్చర్ చేసేటప్పుడు మాత్రం సోర్స్ అండ్ డెస్టినేషన్ రాస్తున్నాం ఇక్కడ ఓన్లీ పాన్స్కి. ఎందుకంటే పాన్ని మనం పి అని రిప్రజెంట్ చేయం కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుందో ఈ నుంచి వస్తుంది కాబట్టి ఈ ఇంటూ D4 అని
మెన్షన్ చేసాం. సో ఇప్పుడు మనం సి పాన్తో ఈ D4లో ఉన్న బ్లాక్ పాన్ని కొట్టాలి. దీన్ని ఇప్పుడు ఎలా రాస్తాం మనం? C5లో ఉన్న పాన్ D4లో ఉన్న పాన్ కొట్టాలి కాబట్టి C ఇంటూ D4 అన్నీ కూడా స్మాల్ లెటర్స్ రాయాలి. పాన్ మూవ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే వస్తాయి, ఎందుకంటే మనం ఓన్లీ ఆ స్క్వేర్స్ని మెన్షన్ చేస్తున్నాం. పాన్కి ఎలాంటి రిమార్క్స్ ఇవ్వడం అంటే పాన్కి క్యాపిటల్ P పెట్టడం అంటే ఏం అవసరం లేదు. సో ఇప్పుడు బిషప్ని వాళ్ళు రిట్రీట్ చేయాలి కదా, బ్యాక్ మూవ్ చేస్తారు. దీన్ని బిషప్ B6 క్యాపిటల్ B స్మాల్ b6 అని రాయొచ్చు. సో నెక్స్ట్ మనం పాన్ని ఫర్దర్ పుష్ చేస్తాం. D5 వాళ్ళు నైట్ A5 వాడారు. సో ఇక్కడ మీకు నోటేషన్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఎలా రాయాలనేది పీస్ని అయితే క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. అదే ఏ స్క్వేర్లోకి వెళ్తుందో ఆ ఫైల్ని మెన్షన్ చేయాలనుకున్నప్పుడు లోవర్ కేస్ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ యాక్చువల్లీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ నేను డేటాబేస్ నుంచి సేవ్ చేశాను మీకు చూపించడం కోసం. ఇక్కడ యాక్చువల్లీ బ్లాక్ నైట్ C4లో ఉన్న వైట్ బిషప్ని అటాక్ చేస్తుంది, బట్ వైట్ ఆ బిషప్ని సాక్రిఫైస్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ సాక్రిఫైస్ చేస్తూ బ్లాక్ బిషప్ని డెవలప్ చేశాడు. ఎందుకంటే ఒకవేళ బ్లాక్ ఈ బిషప్ని క్యాప్చర్ చేస్తే మనం ఈ G7లో ఉన్న పాన్ను కొట్టి ఈ రుక్ను కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో రుక్ బిషప్ కంటే పెద్దది కాబట్టి ఇది మీ ఇంతకుముందు కాన్సెప్ట్ హౌ టు డిఫెండ్ అనే కాన్సెప్ట్లో ABCDE కాన్సెప్ట్ చెప్పాను. సో ఎల్స్వేర్ అటాక్ అనే ఇంకోటి ఉంటుందని చెప్పాను కదా. సో మన ఒక పీస్ అటాక్లో ఉన్నప్పుడు మనం అవాయిడ్, బ్లాక్, క్యాప్చర్, డిఫెండ్తో పాటు ఎల్స్వేర్ అటాక్ కూడా క్రియేట్ చేయొచ్చు అన్నాను. సో ఇది ఈ ఆప్షన్ ఇక్కడ వాడుకున్నాడు వైట్. మన పీస్ని సేవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయకుండా వాళ్ళ అంతకంటే పెద్ద పీస్ని అటాక్ చేయడం. ఇది దీనికి రెస్పాన్స్గా బ్లాక్ నైట్ F6 ఆడుతూ దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. ఇప్పుడు వైట్ ఈ పీస్ హ్యాంగింగ్ ఉంది కదా, సో ఈ హ్యాంగింగ్ పీస్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే రుక్ని ఇంకా మనం క్యాప్చర్ చేయలేం కాబట్టి ఇంతకుముందు ఏ పీస్ అయితే హ్యాంగింగ్ ఉందో దాన్ని ఇప్పుడు సేవ్ చేసుకున్నారు. సో బ్లాక్ డెవలప్స్ అనదర్ బిషప్. ఇద్దరు ప్లేయర్స్ కూడా వాళ్ళ పీసెస్ని టువర్డ్స్ సెంటర్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. స్టార్టింగ్లో మనం మైనర్ పీసెస్ని డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. డైరెక్ట్గా క్వీన్ని బయట తీసుకురావటం, లేకపోతే అపోనెంట్ యొక్క పాన్స్ని క్యాప్చర్ చేయడం కోసం ట్రై చేయడం కాకుండా మన పీసెస్ని డెవలప్ చేసుకోవడం కోసం ట్రై చేయాలి. కాబట్టి ఇక్కడ బోత్ సైడ్స్ అదే చేస్తున్నాయి. సో బ్లాక్ ఇక్కడ పాన్ని C6లోకి మూవ్ చేశారు. దాన్ని C6 అని రాస్తాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ నైట్ E2. బ్లాక్ ఇప్పుడు క్యాజిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని మనం షార్ట్ క్యాజిల్ అని కూడా చెప్పుకున్నాం. క్యాజిల్ ఎలా రాయాలి? 0-000. వైట్ క్వీన్ D2 దాన్ని క్యాపిటల్ Q స్మాల్ d 2 అని రాస్తాం. బ్లాక్ ఇప్పుడు రుక్ని స్క్వేర్ తీసుకొస్తే ఏమని రాయాలి? రుక్ C8 ఆర్ C8. సో ఈ గేమ్ని మీకు సెలెక్ట్ చేయడానికి కారణం నోటేషన్తో పాటు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చెక్మేట్ కూడా మీకు అర్థమవుతుందని ఈ గేమ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో వైట్ మెటీరియల్ సాక్రిఫైస్ చేస్తూ బ్లాక్ని చెక్మేట్ చేస్తారు ఈ గేమ్లో. బిషప్తో నైట్ని కొట్టినప్పుడు ఏమని రాయాలి ఫ్రెండ్స్? మనం అక్కడ కొడుతున్న పీస్ కోసం డిస్కస్ చేయం. కొట్టేటప్పుడు మన బిషప్ ఏ స్క్వేర్లోకి వెళ్ళిందో అది మాత్రమే రాస్తాం. బిషప్ ఇంటూ F3. సో F3లోకి బిషప్ వెళ్ళింది కాబట్టి బిషప్ ఇంటూ F3 అని రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వైట్ రీక్యాప్చర్ చేస్తారు కదా ఆ బిషప్ని, పాన్తో మనం క్యాప్చర్ చేస్తున్నాం. పాన్తో కొట్టేటప్పుడు ఏమని రాయాలని చెప్పాను? ఎస్, పాన్ G5లో ఉంది కాబట్టి G ఇంటూ F3 రెండు కూడా స్మాల్ లెటర్స్లో రాయాలి. సో ఇక్కడ ఇంకొక పాన్ క్యాప్చర్. C5లో ఉన్న పాన్ D5లో ఉన్న పాన్ కొట్టేటప్పుడు C ఇంటూ D5 అని రాస్తాం. సో ఇక్కడ కింగ్ మూవ్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అనుకుంటా కింగ్ మూవ్ అవుతుంది. కింగ్ ఎలా అని మనం డినోట్ చేయాలి? కింగ్ని K ఏ ఫైల్లోకి వెళ్ళింది? H ఫైల్లోని ఫస్ట్ ర్యాంక్లోకి వెళ్ళింది అంటే H1. KH1 కింగ్ మూవ్ని. నైట్ ఇక్కడికి వచ్చింది అంటే దీన్ని ఏమైనా రాస్తాం? C ఫైల్ 4th ర్యాంక్, నైట్ C4. ఇక్కడ వైట్ రుక్ని G1లోకి ఆడుతున్నారు. ఎందుకని మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది.
ఎందుకంటే అదే ఫైల్లో ఆల్రెడీ మన క్వీన్ ఉంది. సో రుక్ సపోర్ట్తో ఆ క్వీన్ G7 పాన్ కొట్టినట్టయితే బ్లాక్కి చెక్మేట్ అయిపోతుంది. అందుకనే రుక్ని G1లోకి ఆడడం జరిగింది. సో ఇప్పుడు బ్లాక్ ఆ G7ని డిఫెండ్ చేసుకోవడం కోసం నైట్ని E8లోకి ఆడారు. సో ఇన్ఫ్యాక్ట్ E8లోకి నైట్ ఆడటం వల్ల చెక్మేట్ అవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ చిన్న పజిల్ కూడా ఉంది. ఒక 5 సెకండ్స్ ఆలోచించడానికి ట్రై చేయండి. వైట్ ఇప్పుడు బ్లాక్ని చెక్మేట్ చేయగలదా, చేయలేదా? ఇక్కడ క్వీన్ సాక్రిఫైస్ చేస్తారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్వీన్ G7. సో ఇక్కడ ఇంకొక నోటేషన్ మీరు గమనించాలి. క్వీన్ G7 కొట్టేటప్పుడు బ్లాక్ కింగ్ ఏమైంది ఫ్రెండ్స్? చెక్ అయింది. చెక్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇక్కడ మీరు చూడొచ్చు, చెక్కి ప్లస్ అయింది. సో నోటేషన్ రాసేటప్పుడే మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా మెన్షన్ చేసేటట్టయితే ఖచ్చితంగా మనం రాసిన నోటేషన్ చూడగానే ఎవరికైనా ఆ గేమ్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ మనకు కూడా అనలైజ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. లేదా మన కోచ్తో కలిసి ఈ గేమ్ కోసం డిస్కస్ చేసేటప్పుడు ఈజీగా ఫాలో అవ్వగలుగుతాం. సో ఓకే, ఇక్కడ క్వీన్ టు G7 కొట్టాము. ఇది గుడ్ మూవా, బ్యాడ్ మూవా? ఎందుకంటే బ్లాక్ నైట్తో క్వీన్ ఇప్పుడు క్యాప్చర్ చేయబోతున్నారు. సో నైట్ ఇంటూ G7, మన క్వీన్ పోయింది. వైట్ ఇప్పుడు విన్ అవ్వగలదా లేదా ఫ్రెండ్స్? స్టిల్ వైట్ కెన్ విన్ అవ్వగలం ఫ్రెండ్స్. ఎలా అవ్వగలమో ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ చాలా సిరీస్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఉంటాయి. ఆల్రెడీ వైట్ తన క్వీన్ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రుక్ను కూడా మనం సాక్రిఫైస్ చేయబోతున్నాం. అంటే ఫస్ట్ రుక్ ఇంటూ G7 కొట్టి చెక్ పెడతాం. కింగ్ H8 ఓన్లీ మూవ్ కదా, ఇంకే ఆప్షన్ లేదు. ఇలా ఎప్పుడైతే కింగ్కి ఒకటే మూవ్ ఉంటుందో, మల్టిపుల్ చాయిస్ లేకుండా ఒకటే చాయిస్ ఉంటుందో దాన్నే ఫోర్స్డ్ మూవ్ అంటారు ఫ్రెండ్స్. సో కింగ్కి ఇక్కడ ఫోర్స్డ్ మూవ్. రుక్ ఎప్పుడైతే G7లోకి చెక్ పెట్టిందో కింగ్ దాన్ని క్యాప్చర్ చేయలేడు. మనకు చెక్ అయినప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయని ఇంత ముందు లెసన్లో చెప్పాను. ABC, అవాయిడ్, బ్లాక్, క్యాప్చర్. సో ఇక్కడ మనం పక్క స్క్వేర్లో చెక్ పెట్టాడు కాబట్టి బ్లాక్ చేయలేం. క్యాప్చర్ అంటే ఆ రుక్ని క్యాప్చర్ చేయలేం, బిషప్ సపోర్ట్ ఉంది. ఇంకా మనకు మిగిలింది ఒకటే ఆప్షన్, అవాయిడ్. అది కూడా ఒకే ఒక్క స్క్వేర్కి, H8కి. సో H8లో కింగ్ వెళ్ళాడు. ఇప్పుడు వైట్ ఏ విధంగా ఇక్కడ రెస్పాండ్ అవ్వాలి? యాక్యురేట్ మూవ్ చెప్పగలరా? మేట్ ఇన్ 3. ఎందుకంటే ఇక్కడ నుంచి 3 మూవ్స్లో చెక్ మేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా ఆడితే. ఫస్ట్ మూవ్, ఇంకొక సాక్రిఫైస్, రుక్ G8 చెక్. అంటే RG8 ప్లస్ అని పెడతాం ఎందుకంటే చెక్ అయింది కాబట్టి. దీన్నే డబల్ చెక్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం కేవలం రుక్తోనే కాదు, బిషప్తో కూడా చెక్ పెట్టాం. కేవలం రుక్తోనే చెక్ పెట్టుంటే వాళ్ళు ఈ రుక్తో క్యాప్చర్ చేసి తప్పించుకోగలరు. బట్ ఎప్పుడైతే డబల్ చెక్ అయిందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కింగ్నే మూవ్ చేయాలి, ఇంకో ఆప్షన్ లేదు. సో కింగ్ని కూడా ఒకటే మూవ్, ఇది కూడా మళ్ళీ ఫోర్స్డ్ మూవే. సో కింగ్ ఇంటూ G8 తప్ప బ్లాక్కి ఇంకో ఆప్షన్ లేదు. సో ఇక్కడ మనకి ఇంకొక బెస్ట్ మూవ్ ఉంది, బెస్ట్ కంటిన్యూషన్ ఇక్కడ. సో సెకండ్ మూవ్లో ఈ రుక్ని G1లో తీసుకొచ్చి మళ్ళీ చెక్ పెడతాం ఫ్రెండ్స్. ఇంకా బ్లాక్ ఆప్షన్ లేదు, కింగ్ అవాయిడ్ చేయలేరు, రుక్ని క్యాప్చర్ చేయలేరు. ఉన్నది ఒకటే ఒక ఆప్షన్, అది బ్లాక్. అది కూడా టెంపరీగానే ఈ క్వీన్ని G5లో తీసుకొచ్చి టెంపరీగా బ్లాక్ చేయాలి. సో ఇది కూడా ఫోర్స్డ్ మూవే, బ్లాక్కి ఇంకొక ఆప్షన్ లేదు. ఇది ఒకటే చాయిస్ వాళ్ళకి. సో ఎప్పుడైతే వాళ్ళకి వేరే ఏది ఆడటానికి లేదో ఒకటే మూవ్ ఉంటుందో అప్పుడే దాన్ని మనం ఫోర్స్డ్ మూవ్ అంటాం. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే లాస్ట్ 3 మూవ్స్ నుంచి కూడా వైట్ బ్లాక్ని ఫోర్స్డ్ మూవ్స్ వేయిస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేకుండా వైట్ చెప్పినట్టుగానే బ్లాక్ ఆడాల్సి వస్తుంది. సో వీటిని ఇలా ఫోర్స్డ్ మూవ్స్ ఎప్పుడైతే ఉంటాయో అలాంటప్పుడు మాత్రమే మనం పీసెస్ని సాక్రిఫైస్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ వాళ్ళు క్వీన్ ఇచ్చి సాక్రిఫైస్ చేస్తారు కదా అని మనం ప్రతిసారి అలా సాక్రిఫైస్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ వైట్కి ఫోర్స్డ్ మూవ్స్ ఇంపోజ్ చేయగలిగాడు బ్లాక్ మీద. సో వరుసగా 3 ఫోర్స్డ్ మూవ్స్తో చెక్మేట్ చేయగలిగాడు కాబట్టి సాక్రిఫైస్ ఇవ్వాలి, లేకపోతే అనవసరంగా సాక్రిఫైస్ చేయకూడదు. సో ఇది ఫ్రెండ్స్, నోటేషన్తో పాటు మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ నోటేషన్లో ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు మీకు కవర్ చేస్తాను. పొజిషన్లో ఫ్రెండ్స్ ఒకవేళ ఇప్పుడు వైట్
తన నైట్ని, అంటే ఇక్కడ E2లో ఉంది కదా, ఈ నైట్ని D4లోకి ఆడాడు అనుకోండి, దాని నోటేషన్ ఎలా రాయాలి? నార్మల్గా అయితే నైట్ అంటే ND4 రాస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ మనకి ఒక నైట్ కాదు, 2 నైట్స్ ఉన్నాయి. 2 నైట్లు కూడా D4లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో తర్వాత నోటేషన్ చూసేటప్పుడు మనం E2లో ఉన్న నైట్ ఆడామో F3లో ఉన్న నైట్ ఆడామో ఎలా తెలుస్తుందో మనకి? సింపుల్గా ND4 అని పెట్టేస్తే ఈ 2 నైట్స్లో ఏ నైట్ ఇక్కడికి ఆడామో అన్నది తర్వాత మనకు నోటేషన్ పేపర్ చూసుకున్నప్పుడు తెలియదు. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడైతే 2 నైట్స్ లేదా 2 రుక్స్ ఒకటే స్క్వేర్కి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందో ఆ ఆరిజిన్ ఫైల్ని లేదా ర్యాంక్ని మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 డిఫరెంట్ ఫైల్స్లో ఉన్నాయి కాబట్టి ఇది ఈ ఫైల్లో ఉంది, ఇంకో నైట్ F ఫైల్లో ఉంది. సో మనం ఫైల్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో నైట్ D4 అని రాయాలి. సో నార్మల్గా అయితే నైట్ D4 అని రాస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నైట్ తర్వాత N తర్వాత స్మాల్ e, ఆ తర్వాత D, ఆ తర్వాత 4 మెన్షన్ చేస్తాం. సో ఒకవేళ ఈ నైట్ని ఆడుంటే నైట్ FD4 అని రాస్తాం. చూసారుగా, అది తేడా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ 2 నైట్లు కూడా D4కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి రెండిట్లో ఏ నైట్ D4కి వెళ్ళిందో మనకు తెలియాలి. సో అందుకని ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ నైట్ 2 డిఫరెంట్ ఫైల్స్లో ఉన్నాయి కాబట్టి ఆ నైట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ స్టార్టింగ్ ఆరిజిన్ ఉన్న ఫైల్ మెన్షన్ చేసాము. సో ఫస్ట్ నైట్ అయితే E2 నుంచి వెళ్ళింది, సో నైట్ D4 అని రాస్తాం. ఇంకొకటి F నుంచి వెళ్ళింది కాబట్టి NFD4 అని రాస్తాం. సో ఒకవేళ 2 కూడా సేమ్ ఫైల్లోనే ఉంటే, ఇక్కడ వైట్ తన రుక్ని ఆడాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రుక్ని ఇలా G2లోకి తీసుకొచ్చారనుకుందాం. సో దాన్ని ఎలా మనం రాయాలి నోటేషన్? ఎందుకంటే 2 రుక్స్ కూడా G2కి వచ్చే అవకాశం ఉంది. సో ఏ రుక్ G2 ఆడారో మన తర్వాత ఎలా తెలుస్తుంది? డైరెక్ట్గా మనం రుక్ G2 అని రాస్తే 2 రుక్లోని ఏ రుక్ ఆడారని తెలియదు. సో ఇక్కడ ఫైల్ మెన్షన్ చేద్దామంటే 2 సేమ్ ఫైల్లోనే ఉన్నాయి. రుక్ G2 అని రాస్తే 2 కూడా G ఫైల్లోనే ఉన్నాయి. సో మళ్ళీ అర్థం కాదు. సో ఇక్కడ 2 సేమ్ ఫైల్లో ఉన్నాయి కాబట్టి మనం అప్పుడు ర్యాంక్స్ చూడాలి. సో సేమ్ ఫైల్లో ఉన్నాయంటే ఖచ్చితంగా డిఫరెంట్ ర్యాంక్స్లోనే ఉంటాయి కదా. సో ఈ రుక్ మనం ఆడుతున్న ఈ రుక్ ఏ ర్యాంక్లో ఉంది? 4th ర్యాంక్లో ఉంది. సో మనం 4th ర్యాంక్లో ఉన్న రుక్ని 2nd ర్యాంక్లో తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని ఏమని రాస్తామంటే రుక్ 4G2 అంటే R4G2 అని రాయాలి. సో ఇది ఫ్రెండ్, ఇది చాలా సింపుల్. అంటే ఒకవేళ చూడండి మీకు అర్థం అవడం కోసం ఈ రుక్ను కూడా మూవ్ చేసి చూపిస్తాను. ఒకవేళ ఈ రుక్ను మూవ్ చేస్తుంటే ఏమని రాస్తాం? ఇప్పుడు 4th ర్యాంక్లో ఉన్న రుక్ను ఆడితే రుక్ 4G2 అని రాసాం. ఒకవేళ ఫస్ట్ ర్యాంక్లో ఉన్న రుక్ను మూవ్ చేస్తుంటే రుక్ 1G2, రుక్ 1G2. సో ఇంతే ఫ్రెండ్స్, నోటేషన్ చాలా ఈజీ. ఈ లెసన్తో మీకు కంప్లీట్ నోటేషన్ మీద అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు నోటేషన్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ గేమ్లో చెక్ మేట్ అయింది కదా ఫ్రెండ్స్. సో చెక్ మేట్ని మనం ఈ హ్యాష్ సింబల్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ ఎక్కడైతే హ్యాష్ కనిపిస్తుందో దాని తర్వాత ఇంకా మూవ్స్ ఉండవు, ఎందుకంటే అక్కడతో చెక్ మేట్ అయిపోయింది, గేమ్ ఓవర్ అని అర్థం. సో ఇక్కడ వైట్ విన్ అయ్యారు కాబట్టి రిజల్ట్ కాలంలో 1-0 అని రాస్తారు. ఒకవేళ బ్లాక్ విన్ అయ్యి ఉంటే 0-1 అని రాయాలి. ఇన్ కేస్ డ్రా అయితే 0.5-0.5 లేదంటే 1/2-1/2 అంటే హాఫ్ పాయింట్ ఈచ్ అని అర్థం వచ్చేలా డ్రా అయితే అలా రాస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ లెసన్. మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా చెస్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.